ఓకే మాస్టర్స్. నా పేరు ఎల్లయ్య, తిరుపతి. ఈరోజు నేనే క్లాస్ చెప్తున్నాను. ఈరోజు క్లాస్ ఏమంటే కాన్సెప్ట్ ఏమంటే ఈరోజు ఎరుక. రోజు టాపిక్ ఎరుక. ఎరుక అంటే ఏమని అంటే అవేర్నెస్. ఎరుక అంటే అవేర్నెస్. అంటే ఈ పదం మనం వింటూ ఉంటాం. అంటే ఎరుకుతో ఉండండి, ఎరుకుతో మాట్లాడండి, ఎరుకుతో పని చేయండి. వినిపించలే మేడం? వినిపించలేదా? ఇప్పుడు మేడం వినిపిస్తుందా? ఇప్పుడు ఓకే మేడం? ఓకేనా? ఈ మధ్య మధ్య కట్టాలి. అంటే ఈ పదం వింటూ ఉంటాం ఏమని, ఎరుక అనే పదము వింటూ ఉంటాం. ఏమని వింటూ ఉంటే మనము ఎరుకతో మాట్లాడండి, ఎరుక కలిగి ఉండండి, ఎరుకతో పని చేయండి. అంటే ఇది చెప్తూ ఉంటాం. ఎరుక అంటే అంటే పత్రిజ గారు చెప్తుంటాడు. పత్రిజ గారు ఏం చెప్తుంటారంటే ఎరుకతో మాట్లాడండి అని చెప్తారు. పత్రిజ గారు కూడా ఎరుకతో మాట్లాడండి అంటే ఆ ఎరుక లేకపోతే ఏదంటే అది మాట్లాడేస్తాం మనం. మనకి ఇష్టం వచ్చేటట్టు మాట్లాడేస్తాం అనమాట. మాట్లాడిన తర్వాత అయ్యో అనవసరంగా మనం మాట్లాడేసేమే మళ్ళీ బాధపడతాం అనమాట. అందుకే పత్రిక గారు ఏమంటే ఎరుకతో మాట్లాడండి అని చెప్తారన్నమాట. అంటే ఎరుక అంటే ఎరుక అంటే గమనించేదాన్ని గమనించడం. ఎరుక అంటే గమనించేదాన్ని గమనించడం. అంటే ఇక్కడ గమనించేది ఎవరు అంటే రెండు వస్తాయి ఇక్కడ. గమనించేది ఎవరు అంటే గమనించేది ఒకటి, గమనించే దాన్ని గమనించి ఇంకొకటి. గమనించేది ఒకటి, దాన్ని గమనించేది ఒకటి. రెండు వస్తాయి అన్నమాట ఇక్కడ. అంటే ఇక్కడ గమనించేది మనస్సు. ఇప్పుడు మనం శ్వాస మీద ధ్యాస పెడతాము. శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటప్పుడు మనసు వెళ్ళిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోతుంది. మనం ఏం చేస్తాం, ఆలోచన కట్ చేసి మనసుని తీసుకొచ్చి మళ్ళీ శ్వాస మీద పెడతాం అంటే గమనించేది, అది గమనించేది అనమాట. మనసు గమనించేది అనమాట. అంటే మానవుల్లో ఏది గమనించాలన్నా మనసే. అంటే ఏది చూడాలన్నా, ఏది ఏది మాట్లాడాలన్నా, ఏది కూడా కాళ్ళు పనిచేయాలని, చేతులు పనిచేయాలి, అన్ని కూడా మనసు చెప్పినట్టు చేస్తాయన్నమాట. అంటే కళ్ళు చూడాలన్నా, నోరు మాట్లాడాలన్నా, చెవు వినాలన్నా, ముక్కు వాసన చూడాలన్నా ఇవంతా మనసే. వాటి స్వతహాగా ఏమి ఉండదు. అవి మామూలుగా ఉంటాయన్నమాట. ఈ మనసు లేకపోతే మా చేయలేమన్నమాట. కాబట్టి ఇవన్నీ జరుగుతున్నాయంటే మనం చూడగలుగుతున్నాము, మనం మాట్లాడగలుగుతున్నాము, మనం వింటున్నాము. ఇవన్నీ కూడా మనసు వల్లే జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా మనసు వల్లే జరుగుతూ ఉన్నాయి. అంటే మాట సరిగా మాట్లాడుతున్నామా, అంటే వినేది సరిగా వింటున్నామా, చూసేది సరిగా చూస్తున్నామా, ఇవన్నీ కూడా సహజంగా సహజంగా మామూలు వాటికి అవి మామూలుగా నిర్లిప్తంగా ఉంటాయన్నమాట. ఇవి ఈ మనసు వల్లనే అవి పనిచేస్తూ ఉంటాయి. మనసు వల్లనే పనిచేస్తాయి అన్నమాట. అంటే ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు నోరు 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 మాట్లాడుతుందంటే ఆ మాట్లాడే వెనకాల మనసు ఉంటుంది. కళ్ళు చూస్తున్నాయంటే దాని వెనకాల మనసు ఉంటుంది అనమాట. చెవులు వింటున్నాయంటే మనసు ఉంటుంది. ఏదైనా మనసు అనమాట. దేనికైనా కారణం మనసే. మనల్ని దుఃఖంగా ఉంచాలన్నా, మనల్ని సంతోషంగా ఉంచాలన్నా ఏం చేయాలి, దానికి కారణం మనసే. దానికి ఎగ్జాంపుల్ ఏమంటే ఇప్పుడు మనసు మామూలుగా చదివేటప్పుడు మనం పిల్లలు కూడా చదివేటప్పుడు తల్లిదండ్రులు చెప్తుంటారు, మేము మనసు కూడా చదవరా అంటారు. అంటే ఆ స్టూడెంట్ ఏం చేస్తే బుక్ గుర్తు పెట్టుకుంటాడు, బుక్ చూస్తూ ఉంటాడు, కళ్ళు బుక్ చూస్తూ ఉంటాయి, కానీ మనసు ఎక్కడో వెళ్ళిపోయి ఏడో ఆలోచన చేస్తుంటారు అనమాట. అందులో తల్లిదండ్రులు అతను అబ్జర్వ్ చేసి మనసు పెట్టి చదువునైనా మనసు పెట్టి చదువురా అంటారు. అంటే బుక్ చూస్తున్నాడు, మనసు ఎక్కడికి వెళ్ళిపోయింది అనమాట. అందుకని మనసు పెట్టి చదవమాట. కాబట్టి మన ఎగ్జాంపుల్ ఏమంటే ఇద్దరు మాట్లాడుతుంటారు, ఏదో మాట్లాడుకుంటే ఇద్దరు మాట్లాడుతుంటే మూడో వ్యక్తి అలా అటు వస్తాడు, పక్కనే వస్తాడు, పక్కన అటు ఇటు తిరుగుతుంటాడు, మూడో అటు ఇటు తిరుగుతుంటాడు అనమాట. తిరిగిన పోయి వీళ్ళిద్దరు మాట్లాడేటప్పుడు డీప్ గా వెళ్ళిపోతారు అనమాట. అతను చెప్పేది ఇతను చెప్పి అతను వింటూ ఉంటాడు, డీప్ గా వెళ్ళిపోతాం. మూడో వ్యక్తి అతను వచ్చినా కూడా అతను గమనించే స్థితిలో ఉండరు. ఎందుకంటే మనసు ఎప్పుడు ఒక పనే చేస్తుంది, మనసు రెండు పనులు చెయ్యదు. మనసు ఎప్పుడు ఒక పనే చేస్తున్నాడు. అటు తిరుగుతుంటాడు,
వీళ్ళంతా మాట్లాడి అయిపోయిన తర్వాత ఆ మూడో వ్యక్తి వచ్చాడంటే ఎప్పుడు వచ్చామంటారు. అంటే కదా మీ ఎదురుగా పోయినా కదా, నిజంగా వచ్చాయని చూసిందంటే అంటే ఏమంటే మనసు మనసు అట్లా చూడలేదు కాదు, మనసు ఒక పని చేస్తుంది కాబట్టి అతని మీద దృష్టి పెట్టలేదు. మూడో వ్యక్తి పైన మనసు దృష్టి పెట్టలేదు కాబట్టి అతను గమనించలేదు అన్నమాట. ఒకదానిపైనే మనసు ఎప్పుడు కూడా ఒక పని చేస్తుంది. ఇప్పుడు మా మూడో వ్యక్తి వచ్చినా కూడా మనసు పోతున్నట్టు అనిపించినా కూడా వాళ్ళు అంటే మనసు అక్కడ లేదు, అక్కడ మనసు ఉండదు కాబట్టి అక్కడ అతని పైన మనసు పెట్టలేదు కాబట్టి లేదన్నమాట. మరి ఇక్కడ మన మనసు శరీరం కంటే మనసు గొప్పది, మనసు కంటే ఆత్మ గొప్పది. ఇక్కడ ఇంత పెద్ద శరీరాన్ని, ఇంద్రియాలని కంట్రోల్ చేసేది మనసే. పెద్ద శరీరం పెద్ద కనిపిస్తా ఉంటుంది, కానీ మనసు కనిపించింది. మనసు అన్ని మొదలు చేయిస్తూ ఉంటుంది అన్నమాట. ఇంత పెద్ద శరీరాన్ని మరి ఇంత ఇంద్రియాలంటే బాహ్యేంద్రియాలు, అంతర్యాలు, కాళ్ళతో కాళ్ళు చేతులు ఇవన్నిటి కూడా కంట్రోల్ చేసేది మనసే. ఇది కూడా కంట్రోల్ చేసే మనసే. మనసు చెప్పినట్టు అన్ని చేస్తుంటారు. అందుకే మనము మనసుని మంచిగా పెట్టుకోవాలా, మనసుని శుద్ధిగా పెట్టుకోవాలా. ఆ మనసుని శుద్ధి చేసే కార్యక్రమమే మనం చేసే సాధనే శ్వాస మీద ధ్యాస. ధ్యానం ఎందుకంటే మనసుని ప్యూరిఫై చేసుకునేందుకే ధ్యానము. మనసుని ప్యూరిఫై చేసుకునేందుకే ధ్యానము. అందుకే ప్రపంచాన్ని జయించిన వాడి కంటే మనసును జయించిన వాడే గొప్ప అని చెప్తాడు. ప్రపంచాన్ని జయించిన వాడి కంటే మనసును జయించిన వాడే గొప్ప అని చెప్తాడు. అంటే నేను హర్షంగాన్ని మనసును జయించిన వాడే గొప్ప అని చెప్తాడు. ప్రహ్లాదుడు కూడా హిరణ్యకశిపుడు చెప్తానంట, నానా నువ్వు ఎన్నో ఎన్నో జయించావు, నువ్వు ఎన్నో రాజ్యాలు, ప్రపంచం ఎన్నో రాజ్యాలు జయించావు నువ్వు, కానీ నీలోని నీలోని అరిషడ్ వర్గాలు నువ్వు జయించలేకపోతున్నావు అని కూడా అక్కడ కూడా మనం చెప్పుకోవడం జరిగింది. రావణాసురుడు ఎంతో గొప్ప శక్తివంతుడు, ఎన్నో ఎన్నో నీకు జ్ఞాని రావణాసురుడు, కానీ తనలోని అరిషడ్ ఆ మనస్సును జయించలేదన్నమాట. కోరిక కలిగింది కాబట్టి ఆ కోరిక దేని వల్ల వచ్చింది? మనసు వల్ల. ఆ మనసును జయించలేదని వల్ల ఆ కోరికతో రావణాసురుడు కూడా పతనమైపోతాడు అనమాట. కాబట్టి ఆడ మనసు ఇంపార్టెంట్ మనకి. మనసుని ఎంత శుద్ధిగా పెట్టుకుంటే మన పనులు కూడా అంత పద్ధతిగా ఉంటాయని చెప్పారు. ఓకే, మరి అటువంటి మనసును గమనించగలగడమే ఎరుక. ఎరుక అంటే అటువంటి మనసుని గమనించాలి, అంటే మనసు ఏం చేస్తుందని గమనించాలన్నమాట. మనసు చేసే పనులన్నీ గమనించగలగడమే ఎరుక. మనసు ఏం చేస్తుంటుంది మనకి? కళ్ళు చూడమంటా ఉంటుంది, చెవులతో వినమంటా ఉంటుంది, నోటితో మాట్లాడమంటా ఉంటుంది, ముక్కుతో వాసన చూడమంటా ఉంటుంది, నోటితో తినమంటా ఉంటుంది, కాళ్ళతో నడవమంటా ఉంటుంది, చేతులతో పని అన్ని చేస్తానమాట. సో ఈ మనసు చేసే పనులు గమనించడమే ఎరుక. ఆ ఎరుకుంటే మనం చేసే పని కానీ, మాట్లాడే మాట కానీ, చూపులు కానీ కరెక్ట్ గా ఉంటాయి అన్నమాట. కరెక్ట్ ఉంటాయి. ఎరుక లేకపోతే సరిగా ఉన్నాయి, అన్ని కూడా సరిగా ఉండవు. ఇంపార్టెంట్. ఆ ఎరుక ఉన్నవాడు మనసు చేస్తుందా లేదా అని గ్రహిస్తాడు. ఎరుకుండేవాడు మనసు మంచి పని చేస్తలేదని గ్రహిస్తాడు. లేదంటే ఆ ఎరుక లేకపోతే ఇష్టం వచ్చినట్టు చేసేస్తాడు అనమాట. ఆ ఎరుక ఉందంటే సరి చేసుకుంటాడు. మనం ఈ పని చేస్తున్నాము, ఈ పొరపాటు తప్పు అని గ్రహిస్తాడు. ఎరుక ఉండేవాడు. ఎరుక లేనివాడు ఏదంటే చేసేసి అయ్యో ఇది చేయాల్సింది కాదే, పొరపాటు జరిగిపోయింది అనేసి తర్వాత అనుకుంటాడు. అలాంటి ఏంది ఎరుకలేదు. కాబట్టి మనం పొరపాటు చేసి సరిదిద్దడం కంటే ముందుగానే కొంచెం ఎరుగుతూ ఆలోచన చేసి మాట్లాడిన పని చేసినా కూడా సమస్య ఉండదు. కాబట్టి ఏదైనా కూడా ఆలోచించే ముందు ఎరుక ఉండాలని చెప్తాను. అందుకే ఎరుక లేకపోతే మాట్లాడేవాడు తర్వాత నాలుగు తెరుచుకుంటాడు. అయ్యో ఇలా నేను మాట్లాడకూడదు, ఇలా చెప్పుండకూడదు, ఇలా వాదించి ఉండకూడదు, పొరపాటు జరిగిపోయింది, సారీ అని చెప్తారన్నమాట. కారణము ఎరుక లేదు. ఎరుక లేదు కాబట్టి అని చెప్పాల్సింది. ఎరుక ఉంటే జాగ్రత్తగా మాట్లాడతాం. అయ్యో ఏమన్నా తెలియకుండానే మాట్లాడేస్తానే పొరపాటు జరిగిపోయింది, ఈ పరిస్థితి ఎందుకు జరిగిందంటే ఎరుక లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చింది. అందుకే పెద్దలు ఎరుక ఉండాలంటారు, ఎరుక కలిగి ఉండాలి. గమనించేది మనస్సు, దీన్ని గమనించేది ఆత్మ. మనము ఏం చేస్తుంటే శ్వాస మీద ధ్యాస పెడతాము, ఏమవుతుంది? ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు ఏం చేస్తామంటే మనము ఆలోచనలు కట్ చేసి శ్వాసని గమనిస్తాం. అంటే మనసు శ్వాసని గమనిస్తాం.
ఆలోచనలు కట్ చేసి మనసు శ్వాసను గమనిస్తుంది. వెళ్ళిపోయిన మనసు, నీ మనసు వెళ్ళిపోయింది, నువ్వైనా శ్వాసను గమనిస్తున్నా చెప్తున్నావు, మనసు వెళ్ళిపోయింది అని చెప్పేది ఎవరు? ఉండాలి గుంటలు చేసేవాళ్ళు. శ్వాస మీద ధ్యాస పెట్టారు, ఆలోచనలు వచ్చినాయి, కట్ చేసి శ్వాస మీద పెడుతున్నావు. కట్ చేసి శ్వాస మీద పెట్టమని చెప్పింది ఎవరు? ఆ కంట్రోల్ చేసేవారు ఉన్నారు కదా. ఆ కట్ చేసి శ్వాస మీద పెట్టే వాళ్ళే ఆత్మ. అంటే మనసు వెళ్ళిపోయింది చూడు, ధ్యానంలో కూర్చోండాము, నువ్వు శ్వాసను గమనిస్తున్నావు, కానీ శ్వాసను గమనించట్లేదు, మనసు వెళ్ళిపోయింది అని చెప్పేది ఆత్మ. అంటే గమనించేది మనసు, దాన్ని గమనించేది ఆత్మ. అంటే గమనించేదాన్ని గమనించేది ఆత్మ. అది కొంచెం అర్థం చేసుకోవాలి అక్కడ బాగా, డిస్కషన్ లో చెప్తాము. కాబట్టి అటువంటి ఎరుక ఎవరికి వస్తుందంటే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన చేసే వాళ్ళకి ఎరుక వస్తుంది అని చెప్పారు. దీనికి పత్రిజీ గారు కాన్సెప్ట్ చెప్పారు. ఏం చెప్పారంటే మీట్ కాన్సెప్ట్. మీట్, ఎంఈఏటి. బాగుంది మేడం, వాయిస్ బాగుంది మేడం, వాయిస్ ఓకే కదా? ఎంఈఏటి, మీట్. మీట్, మీట్ అంటే ఎం అంటే మెడిటేషన్, ఈ అంటే ఎన్లైట్మెంట్, ఎం అంటే మెడిటేషన్, ఈ అంటే ఎన్లైటన్మెంట్, ఏ అంటే అవేర్నెస్, ఏ అంటే అవేర్నెస్, అవేర్నెస్, ఏ అంటే అవేర్నెస్. వినిపించలే మేడం? ఏ అంటే అవేర్నెస్, అవేర్నెస్. టీ అంటే థాట్ పవర్, టీ అంటే థాట్ పవర్. మెడిటేషన్, ఎన్లైటన్మెంట్, అవేర్నెస్, థాట్ పవర్. ఓకే మేడం, నాలుగు. హలో చెప్పండి మేడం. మేడం చెప్పండి మేడం. లాస్ట్ది వినిపించలేదండి. లాస్ట్ది థాట్ పవర్. థాట్ పవర్. ఏంటండి? థాట్ పవర్, ఆలోచన శక్తి. థాట్ ఆహా. పవర్, థాట్ పవర్, పాస్ పవర్, థాట్ పవర్, థాట్ పవర్, థాట్ ఆలోచన. ఆలోచన. థాట్ పవర్ అంటే ఇది థాట్ పవర్. అంటే మన ఆలోచన శక్తి బాగా ఉంటే, మన ఆలోచన శక్తి బాగా ఉంటే మనం ఏది అనుకుంటే అది చేయగలుగుతాం, చేస్తాం. ఆలోచన శక్తి బాగుంటే ఏది అనుకుంటే అది జరుగుతుంది అనమాట. అంటే అది లేకపోతే మనం ఒకటి అనుకుంటే ఇంకోటి జరుగుతుంది అనమాట. అది లేకపోతే అనుకున్నది ఒకటే అయ్యేది ఒకటే. అంటే థాట్ పవర్ బాగుండాలన్నమాట. మన థాట్ పవర్ బాగుండాలంటే అవేర్నెస్, ఎరుక బాగుండాలి. థాట్ పవర్ బాగుండాలంటే అవేర్నెస్, ఎరుక బాగుండాలి. మరి ఎరుక బాగుండాలంటే ఎన్లైటన్మెంట్ కలిగి ఉండాలి. ఎరుక బాగుండాలంటే ఎన్లైటన్మెంట్ కలిగి ఉండాలి. మరి ఎన్లైటన్మెంట్ కలిగి ఉండాలంటే మెడిటేషన్ బాగుండాలి. ఎన్లైటన్మెంట్ లేదంటే మెడిటేషన్ సరిగా లేదు. ఎన్లైటన్మెంట్ ఎందుకు సరిగా లేదంటే మెడిటేషన్ లేదన్నమాట. అందుకే థాట్ పవర్ లేకపోవడం వల్ల కారణం ఏంటంటే అవేర్నెస్ లేకపోవడం వల్ల. అవేర్నెస్ ఎందుకు లేదంటే ఎన్లైటన్మెంట్ లేకపోవడం వల్ల. ఎన్లైటన్మెంట్ ఎందుకు లేదంటే మెడిటేషన్ లేకపోవడం వల్ల. సో ఉదాహరణకు లింక్ అనమాట ఎన్ని. అంటే దేనికైనా సాధనే ముఖ్యము. దేనికైనా కూడా సాధనే ముఖ్యం. సాధన చేస్తేనే మనకి అన్ని వస్తాయన్నమాట. అంటే ఎన్లైటన్మెంట్ లేనిదే అవేర్నెస్ రాదు. ఎన్లైటన్మెంట్ లేనిదే అవేర్నెస్ రాదు. అంటే మనం పైకి మాత్రం అంత ఏమంటామంటే నేను ఎరుగుతూ ఉన్నాను, నేను ఎరుగుతో మాట్లాడుతున్నాను, ఆ, నేను అన్ని ఎరుగు కలిగి ఉన్నాను అనుకుంటాం మనం. కానీ మనం చెప్తాం కానీ అక్కడ ఎరుగుతో మనము ఉండలేము, చేయలేకపోతున్నాం అనమాట. పైకి అంటాం మనం ధ్యానం చేస్తూ ఎరుగుతూ ఉన్నా అంటాం అనమాట. అందుకే పత్రిజగా ఏమన్నారంటే, పత్రిజగా మామూలుగా చెప్పాలంటే పత్రిజగా ఎన్లైటర్ మాస్టర్. ఎందుకంటే
ఎలా మనం చెప్పాలంటే పత్రిజీ అనేటి మాస్టర్ ఎలా చెప్పాలంటే, మనకి ఎగ్జాంపుల్ పత్రిజీ గారు ఏదైనా ఒక ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు మరి ఎదుటి మాస్టరు క్వశ్చన్ వేస్తారనమాట. ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు ఆ క్వశ్చన్ పూర్తి కాకముందే పత్రిజీ గారు దానికి సమాధానం చెప్పేస్తారు. పత్రిజీ గారు అంటే అంత ఎన్లైటెడ్ మాస్టర్ అనమాట. అంత ఎరుకు అనమాట. అర్థమైపోతుంది సార్కి. మనలో మనం ఏం అడుగుతున్నాము, దేని గురించి అర్థమైపోతుంది కాబట్టి క్వశ్చన్ పూర్తి కాకముందే ఆన్సర్ వచ్చేస్తాం మనకి. అంటే అంత ఎన్లైటెడ్ మాస్టర్ అనమాట. ఆ ఆన్సర్ కూడా మళ్ళీ కరెక్ట్ గా ఉంటుంది అంటారు. ఎటువంటి పొరపాటు అటు ఇటు దొల్లకుండా కరెక్ట్ గా ఉంటుంది అనమాట. అంత అవేర్నెస్ ఉంది. కారణం అతను ఎంతో ముందు జన్మల్లో, ఎన్నో జన్మల్లో అతను సాధన చేసి ఎన్లైట్ అయిన మాస్టరు పత్రిజీ గారు. అంతకుముందు ఎన్నో జన్మల్లో సాధన చేసి ఎన్లైట్ అయిన మాస్టరు. అంటే పత్రిజీ గారు మన ఎదురుగా కనిపించినా కూడా షేక్ హ్యాండ్ తీసుకోవాలన్నా కూడా మనసులో ఏముంది కనుక్కునేస్తారు సారు. మనం ఏం గురించి ఆలోచన చేస్తున్నామో, మన కెపాసిటీ ఏంది అన్ని కూడా సారు కనుక్కునేస్తారు. ఆత్మస్థితి కనుక్కునేస్తారు. సార్ చూస్తున్నారంటే మన ఆత్మస్థితి చూస్తారన్నమాట. మన ఆత్మ ఏ స్థితిలో ఉందో చూస్తారన్నమాట. కాబట్టి అంత ఎన్లైట్ మాస్టర్ అన్నమాట. మరి ఈ ఎన్లైటన్మెంట్ ధ్యానం ద్వారా మనకి ఎలా కలుగుతుంది తెలుసుకుందాం ఇప్పుడు. ఎన్లైటన్మెంట్ కలగాలంటే ధ్యానం ఎలా కలుగుతుంది అంటే, ధ్యానం అంటే కళ్ళు మూసుకోవడం కాదు. ధ్యానం అంటే మనసు మూయాలా. అంటే మనసుని ఆలోచనలు లేకుండా మళ్లించాలా. ఆలోచన లేకుండా ఆలోచన లేని స్థితికి మనసును మళ్లించాలా. అంటే అంటే ధ్యానం చేయని వారు మనసు ఎలా ఉంటుందంటే చంచలంగా ఉంటుంది. మనం చెప్తాం కదా, చంచలమైన మనము మనసుని ఎలా ఉంటుందంటే, చంచలమైన మనసుని నిశ్చలం ఫస్ట్ స్టెప్ అది. చంచలమైన మనసుని నిశ్చలం చేసుకోవాలని చెప్తాం మనం. నిశ్చలమైన మనసుని నిర్మలం చేసుకోవాలంటాం. నిర్మలమైన మనసుని శూన్యం చేసుకోవాలంటాం. అది స్థితులను, 3 స్థితులు అనమాట. కాబట్టి మామూలుగా మనసు ఎప్పుడు చంచలంగా అంటే భవిష్యత్తు గురించి ఆలోచన చేయడము, గతం గురించి ఆలోచన చేయడము, ఇలా చేసి మనసు చంచలంగా ఉంటుంది అనమాట. అందుకే మనసుని కోతితో పోలుస్తారు. కోతి ఒక స్థిరంగా ఉండదు అనమాట. ఆ కొమ్మెదికి ఈ కొమ్మెదికి అక్కడ ఇక్కడ దూకుతూ చేస్తూ అరుస్తూ పడుతూ ఉన్నాం. అందుకు మనసుని కోతితో పోలుస్తారు అనమాట. ఆ మనసు చంచలంగా ఉంటుంది అనమాట. ఆ చంచలంగా ఉండేమో అటు ఊగిసలాడుతున్నాం, అటు ఇటు ఊగుతా ఉంటుంది అనమాట. కొద్దిసేపు ఆ భూతకాలం వైపు, కొద్దిసేపు గతం వైపు, ఇలా చంచలంగా ఊగుతూ ఉంటుంది అనమాట. ఊగిసలాడుతూ ఉంటుంది మనసు. సరే, కాబట్టి కానీ ధ్యానంలో కళ్ళు మూసుకోగానే మనం ఏం చేస్తామంటే, అలా చంచలంగా ఉండే మనసుని కంట్రోల్ చేయాలని మనం కళ్ళు మూసుకుంటాం. కళ్ళు మూసుకుంటే ఏమవుతుంది మనకి, మన శరీర స్థితి మర్చిపోతాం. శరీర స్థితి అంటే మర్చిపోతాం అనమాట. అప్పుడే జనరల్గా ఏమొస్తాయి, అప్పుడు ఆలోచనలు వస్తాయి. ఆలోచనలు వచ్చినప్పుడు ఆలోచనలు కట్ చేసి మనం శ్వాస మీద పెడతాం. అంటే రోజు చేస్తే మనం అదే ఆలోచన చేసి శ్వాస మీద పెడతాం. ఆలోచన ఏం చేస్తుంది, మెల్లిమెల్లిగా ఆలోచనలు తగ్గి 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 20 వచ్చాయంటే 15, 10, 12, 9, 8, 7, 4, 3 అట్లా తగ్గి 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 ఆలోచనలన్నీ కూడా ఒక స్టేజ్కి ఆలోచనలన్నీ ఆగిపోతాయి. అంటే ఆ చంచలమైన మనసు నిశ్చలమైంది. అంటే మనసు ఉంది అక్కడ. మనస్సు ఉంది, కానీ ఆలోచన చేయడం లేదు. నిశ్చలంగా ఉంది. అప్పుడు ఏమవుతుందంటే ప్రశాంత జీవితం గడుపుతూ ఉంటాం మనం. మనసు ఏది ఆలోచన చేయలేదు కాబట్టి, అంటే వర్తమానంలో ఉంది కాబట్టి ప్రశాంత జీవితం గడుపుతామంట. అంటే చంచలమైన మనస్సు నిశ్చలమైనప్పుడు మనం ప్రశాంత జీవితం గడుపుతాము. అంటే ఎరుకతో మనం ఉండి మనం ఏది చేయాలి దాని మీద దృష్టి పెడతాం. ఏది మాట్లాడాలి దానిపైనే దృష్టి పెడతాం అన్నమాట. ఏది వింటున్నామో దానిపైన దృష్టి పెడతాం. ఇప్పుడు ఆ మనసు నిశ్చలమైన ఇప్పుడు మాత్రమే. అది ఫస్ట్ స్టెప్ అనమాట. మరి అంటే అక్కడ ఏమైందంటే, మళ్ళా చాలా మంది ఏమంటారంటే, అదే నాకు శూన్యం అయిపోయింది అనుకుంటారు అన్నమాట. చాలా మంది శూన్యమైంది, కానీ అక్కడ శూన్యం కాలేదు. మనసు ఉంది. మనసు ఉంది అంటే ఆలోచన చేయడం లేదన్నమాట. ఆలోచన లేని మనసు ఉందన్నమాట అక్కడ. అది ఫస్ట్ స్టెప్ అన్నమాట. అంటే ఈ స్థితిలో మనము గంటలు, రోజులు, వారాలు ఇలా చేయాలన్నమాట. ఆ సాధన చేసి చేసి చేసే కొద్దీ ఆడ నిశ్చలమైన మనసు నిర్మలం అవుతుంది. ఫస్ట్ స్టెప్ దాటాలి మనం. కరెక్ట్ గా చెప్పాలంటే, అంటే నా విషయంలో చెప్తాను, అందరి విషయంలో చెప్తాను. నా విషయంలో కూడా ఫస్ట్ స్టెప్ దాటే స్టేజ్ లోనే ఉన్నాను నేను ఇంకా. అంటే మనసు స్థితి దాటే స్టేజ్ లోనే ఉన్నాం.
ఒకవేళ దాటినా కూడా సెకండ్ స్టేజ్ బిగినింగ్ లో ఉన్నట్లు లెక్కే. చంచలమైన మనస్సు నిశ్చలమైంది, నిశ్చలమైన మనసు నిర్మలం కావాలన్నమాట. అలా నిర్మలం అంటే మనసు శుద్ధి అవుతుంది అనమాట, అంటే మంచిగా మారుతుంది. నిర్మలం అంటే మనసు మంచిగా మారడము, మనసు శుద్ధి అవ్వడము. అంటే ఇలా అప్పుడు ఏమవుతుందంటే పవిత్ర జీవితం గడుపుతాము. మనసు శుద్ధి అయిందంటే అంటే మనము అప్పుడు అనవసర పనులు చేయము, మంచి పనులే చేస్తాము, మంచిగా మాట్లాడతాము, ఏది కూడా పవిత్రంగా ఉంటాము. అన్ని విషయాల్లో కూడా అబద్ధాలు చెప్పము, ఒకరిని మోసగించము, ఇతరులు అన్యాయంగా హింసించడము, ఇలా ఏం ఉండవు అనమాట. ఎందుకంటే అక్కడ మనసు నిర్మలమైంది అనమాట, నిర్మలమైంది పవిత్రమైంది అనమాట మనసు. కాబట్టి మంచిగా మారింది అన్నమాట, మంచిగా మారింది. అంటే అంటే ఈ సెకండ్ స్టేజ్కి వస్తే మనం చెప్పాలంటే సహాయం అంటే ఈ రెండో స్టేజ్కి వచ్చాడు చాలా గొప్ప అంట. రెండో స్టేజ్ వచ్చాడు గొప్పవారంట, వాళ్ళు చాలా గొప్ప వాళ్ళంట. ఎందుకంటే మనం శుద్ధి అయిపోతుంది కాబట్టి. మనం ఇప్పుడు చేయాలని కూడా చెడ్డ పని చేయలేము. మనం చెడు అని తెలిసిపోతుంది మనకి, శుద్ధి అయింది కాబట్టి మనసు. ఆ స్టేజ్కి వచ్చిన చాలా గొప్పవారు అన్నమాట, గొప్పవారంట. కాబట్టి మనం అంతా కూడా ఫస్ట్ స్టేజ్ లో ఉన్నాము, ఫస్ట్ స్టేజ్ దాటుతూ ఉన్నాం అనమాట. లేదంటే ఫస్ట్ కి సెకండ్ కి మధ్యలో ఏమన్నా అర్థం చేసుకోవాలి మనం. ఆహార నియమాలుగా పాటిస్తూ ఇలా నిర్మల స్థితిలో ఉంటూ ఇలా కంటిన్యూ చేస్తే, అంటే నిర్మలమైన స్టేజ్ నుంచి మళ్ళా సంవత్సరాల తరబడి కంటిన్యూ చేస్తే, అంటే నిర్మలమైన మనసు శూన్యం అవుతుంది. మూడో స్టెప్ అది. నిర్మలమైన శూన్యం అంటే మనసే ఉంటుంది ఇంకా అక్కడ. అక్కడ మనసే ఉండదు. ఇంకేముంటుంది అక్కడ మనకి? ఆత్మ ఉంటుంది. ఆత్మ ఒకటి, అంటే దైవత్వం ఉంటాం మనం. ఇంకా మనసు భావం అప్పుడు మనసు భావం పూర్తిగా ఉండదు అనమాట. ఇంకా కంటిన్యూ చేస్తే పరిశూన్యము, తర్వాత మహాపరిశూన్యము. మూడో స్టెప్ శూన్యం, తర్వాత పరిశూన్యము, మహాపరిశూన్యం. ఆ స్టేజ్కి వెళ్ళిపోతాము. ఆ స్థితిలో ఇంకా మనసు లేదు, ఆత్మ ఒక్కటే ఉంటుంది. అదే ధ్యాన స్థితి, అదే మనసు లేని స్థితి, అదే సరి అయిన ధ్యానము. దాన్ని అలా అన్నమాట. ఆ స్థితిలో ఉన్నామంటే మనం దైవంతో ఆత్మతో ఉన్నాం కాబట్టి అప్పుడు తప్పులు చేయమన్నా చేయము. అన్ని మనం చేసే పనులు కరెక్ట్ గా ఉంటాయి. ఒకవేళ మనం ఆ స్థితి నుంచి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయి తప్పులు చేసామంటే మళ్ళీ రికార్డ్ అయిపోతుంది. ఏం చేసినా కూడా రికార్డ్స్ పడిపోతాయి అనమాట. కాబట్టి ఆ స్థితిలో మనము తప్పులు చేయమన్నా, తప్పులు తెలుస్తాం, మనకు తెలుస్తుంది పొరపాటు కాబట్టి చేయం, అన్ని మధ్య చేస్తాం. ఇంకా ఆ స్టేజ్కి వెళ్ళిపోయాను కాబట్టి అంటే అదే ఎన్లైట్మెంట్ స్థితి, అదే ఎన్లైటైన్మెంట్ స్థితి, అదే ధ్యాన స్థితి అని చెప్పారు. అదే ఎరుక స్థితి, అదే ఎరుక. ఇంకేం లేదు అక్కడ. శరీర స్థితి మర్చిపోయినాం, మన స్థితి మర్చిపోయినాం, వెళ్ళిపోయి ఎరుక అంటే అదే ఆత్మతో ఉంటాము, అదే ఎంటైట్మెంట్ స్థితి, అది ఎరుక స్థితి. నేను దైవంతో ఉన్నప్పుడు మనకి ఏమొస్తాయి? దైవ లక్షణాలు వస్తాయి. కరుణ, ప్రేమ, దయ, జాలి ఇవన్నీ ఉంటాయి. ఆ స్థితిలో ఉంటాం అన్నమాట. అందుకని ఆ స్థితిలో మనం తప్పులు చేయమన్నా చేయము అని చెప్పారన్నమాట. అలాంటి స్థితిలో ఉన్నవారే మన పత్రిజీ గారు. అలాంటి స్థితిలో ఉన్నవారే పత్రిజీ గారు. మీరు కూడా ఈ స్థితికి రావాలా, అందరూ మాస్టర్లుగా ఎదగాల, అందరూ క్లాసులు చెప్పాలని కూడా చెప్తుంటారు. రాఘవరావు సార్ కూడా మనం కూడా ఆ స్థితికి వెళ్ళాలా అని కూడా సార్ ఎప్పుడు చెప్తూ ఉంటారు అనమాట. కాబట్టి ఈ స్థితిలో రావాలంటే చాలా కష్టపడాలి, అంత ఈజీగా రాలేం. అందుకనే మనకి మార్నింగ్ సాధన, ఈవినింగ్ సాధన, పీడిఎస్ క్లాసెస్ కూడా రాఘవరావు పెడుతుంది. కాబట్టి ఆ స్థితిలో చాలా కష్టపడాలి. కానీ నేను ఎదుగుతామని అంటారు, కానీ అంత ఈజీ కాదు రావాలంటే. మరి ఈ స్థాయికి వస్తేనే ఎన్లైటెన్మెంట్ పొందినట్లు లెక్క. ఈ స్థాయికి వస్తే మనము ఎన్లైటెన్మెంట్ పొందినట్టు. కాబట్టి అదే సహజ స్థితి, అదే మన సహజ స్థితి అయిపోతుంది అనమాట. అంటే ప్రయత్నం చేయనక్కలే మనం. ఆ సహజ స్థితిలో ఆత్మతో ఉంటాం మనం. ఆ స్థితి నుంచి మనం బయటకు వెళ్ళాలి ఉండిపోవటానికి. ఇక్కడ ఏమవుతుందంటే రెండు చెప్పారు సహజానికి: ప్రయత్నము, సహజత్వము. రెండు చెప్పారు సహజానికి. అంటే మనం ఆ స్థితిలో ఉన్నామంటే ఆత్మస్థితిలో ఉన్న సహజ స్థితి, అది మన సహజ స్థితి. అది కాకుండా మనం బయట వచ్చేసామంటే ప్రయత్న స్థితికి వెళ్ళిపోతాం అనమాట. అంటే రెండు చెప్పారనమాట. అంటే నాకు చెప్పిన ఇద్దరు కలిసినప్పుడు ఏదో మాట్లాడుతుంటారు, అన్ని మాట్లాడేసుకుంటారు, ఏదో వాళ్ళు ఏదో టాపిక్ మాట్లాడుకుంటారు, ఒకరి మీద ఏదో కోపపడతారు, ఏదో అర్చుకుంటారు, చేసుకుంటారు. ఎగ్జాంపుల్ ఇంటికి వెళ్ళిపోతారు అనమాట. ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకసారి ఆలోచన చేసుకుంటారు, ఒక మంచి ఆలోచన చేసుకోమాట. ఇప్పుడే నేను అతనితో మాట్లాడానని,
మరి అనవసరంగా మాట్లాడేసాను, అనవసరంగా కోప్పడినాను, నేను అలా అలా ఉండాల్సింది కాదు, అలా అనాల్సింది కాదు, అలా కోపడాల్సింది కాదు అని చెప్పి నాలుగు ఖర్చుకుంటాను. అయ్యో పొరపాటు చేసాను. మరి ఎంత ఎందుకు వచ్చింది ఇది? ఎంత ఎందుకు వచ్చింది? ఎరుక లేకపోవడం వల్ల. మరి ఇక్కడ మనం ఎరుకతో మాట్లాడాలని ప్రయత్నించినప్పుడు జాగ్రత్తగా ఉంటాం. మనము ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు ఎరుకుతో మాట్లాడాలా, ఎరుకుతో చూడాలా, ఎరుకుతో వినాలన్నప్పుడు మాత్రం జాగ్రత్తగా ఉంటాం. అంటే ఏం చేస్తాం అక్కడ? ప్రయత్నం చేస్తున్నాం ఆడ. ఎరుకుతో ఉండాలి మనం ప్రయత్నం చేస్తున్నాము. అలా ప్రయత్నం పెట్టినప్పుడే మనం ఎరుకుతూ ఉంటాం అనమాట. అది సహజత్వం కాదు, అది ప్రయత్నం. మనం బలవంతంగా ప్రయత్నంతో మనం కరెక్ట్ గా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాం మనం. అది ప్రయత్నం, అది సహజత్వం కాదు. అది సహజత్వం కాదు. మరి సహజత్వం ఎటువంటి పరిస్థితుల్లో కూడా అనుకునేది ఆచరిస్తాం. సహజత్వంలో ఉంటే ఎప్పటి పరిస్థితుల్లో కూడా ఎందుకు ఏది అనుకుంటే అది ఆచరిస్తాం మనం. ఇప్పుడు సహజత్వంలో ఉంటే, ఇప్పుడు నేను ఆత్మ అనుకుంటే, నేను దేహం కాదు ఆత్మ అనుకుంటే ఆత్మలాగే మనం బిహేవ్ చేయాలా, ఆత్మలాగే ప్రవర్తించాలా. కానీ మనం ఏమనుకుంటామంటే ఈ క్లాసులన్నీ వినేసి జూమ్ క్లాసులు, 3 డేస్ క్లాసులు మళ్ళా బయట వచ్చి ఇంటికి వెళ్ళిపోయినామంటే మన ప్రాపంచంలో పడిపోయి ఆత్మ అనే విషయం మర్చిపోయి ప్రాపంచంకి వెళ్ళిపోతాం. అది వచ్చి సహజత్వం కాదు, అది ప్రయత్నము. అది సహజత్వం, ప్రయత్నం అన్నమాట. అంటే మనం చేసే ప్రతి పని కూడా ఆలోచన చేయాలి. ఇది దేహానికి లాభమా, ఆత్మకు లాభమా అని కూడా మనం ఆలోచన చేయాలన్నమాట. ఆలోచన అంటే ఎరుకతో ఆలోచన చేయాలన్నమాట. కనుక ఎరుక లేనివాడు ప్రయత్నిస్తూనే ఉంటాడు అనమాట. ఎరుక లేనివాడు అంటే జాగ్రత్తగా మాట్లాడాలని చెప్పి ప్రయత్నిస్తూనే ఉంటాడు అనమాట. ఏది పొరపాటు జరిగిపోతేమో ప్రయత్నిస్తుంటాడు. అంటే ఎరుకతో చేయాలని, ఎరుకతో మాట్లాడాలని ఇదే ప్రయత్నం చేస్తుంది. కానీ ఎరుక స్థితిలో ఉండే వారికి సహజమైపోతున్నది. వాళ్ళ ప్రయత్నం అవసరం లేదు. ఎరుక స్థితిలో ఉండే వాళ్ళకి ప్రయత్నం అవసరం లేదు. వాళ్ళకి సహజ స్థితి అది. అంటే సహస్థితిలో ఉంటారు అన్నమాట వాళ్ళు. ఉంటారు. కాబట్టి అది ఎరుక కలిగి ఉండాలని చెప్తారన్నమాట. ఎరుక ఉంటే సహజ స్థితి. ఎరుక లేకపోతే మనం ప్రయత్నం చేస్తుంటాం ఎరుకతో ఉండాలనేసి. ఎట్లా ఏదైనా పొరపాటు జరిగిపోతున్నామని అనే ఆలోచన చేస్తూ ప్రయత్నం చేస్తూ ఉంటాం అనమాట. అది ప్రయత్న స్థితి అనమాట. అది సహజత్వం కాదు. ఎప్పుడైతే ఎరుక కలిగి ఉంటాం, ఎరుక కలిగి ఉన్నప్పుడు ఏ పనులైతే చేస్తామో అదే సహజ స్థితి. అది తెలుసుకోవాలన్నమాట. మరి అలాంటి ఎరుక రావాలంటే మనము సాధన చేసి అదే శ్వాస మీద ధ్యాస పెట్టి సాధన పెంచుకుంటేనే అలాంటి ఎరుక మనకి వస్తుంది. అలాంటి ఎరుక మనకు వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ చెప్పాడు సార్, మంచి ఎగ్జాంపుల్ చెప్పారు రావురావు సారు. ఈ ముత్యాల ముగ్గు సినిమా అందరూ చూసుంటారు. ముత్యాల ముగ్గు పాత సినిమా అది. ముత్యాల ముగ్గు ముత్యాల ముగ్గు సినిమాలో రాఘగోపాలరావు విలను. రాఘగోపాలరావు విలను. పాత సినిమా ఇప్పుడు సినిమా విలను అన్నమాట. రాఘగోపాలరావు విలను అంటే బ్రోకర్, అతను ఒక బ్రోకర్. బ్రోకర్ అంటే ఏదన్నా పని చేయాలంటే డబ్బులు తీసుకొని పని చేస్తాడు బ్రోకర్. ఆ సినిమాలో చూసాం మనం. కాల్ చేసానికి ఇంత, చెయ్యి తీసానికి ఇంత, అట్లా అట్లా వేసుకొని చేస్తూ ఉంటాం అన్నమాట. అలా చేస్తూ ఉంటాడు అతను. అలా చేసేటప్పుడు అలా చేసే మళ్ళీ ఏదైనా పని కావాలి వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు పొగుడుతారు అనమాట. ఏమని? నువ్వు ఆ వీరుడు సూర్యుడు విక్రమార్కుడు, నువ్వు బాగా పని చేసి పెట్టావు మాకు అని బాగా పొగుడతారనమాట. అలా పొగిడినప్పుడు అతను మనం చూసాం, పొగిడినప్పుడు ఓ నన్ను పొగుడుతావు అని చెప్పేసి అతను డబ్బు ఎక్కువైపోయి గొప్ప అయిపోయి అతను పనులు ఏం చేస్తాడంటే చీపుగా చేసేస్తాడు. అతను చేయాల్సిన పనులు బ్రోకర్ కదా, చేయాల్సిన పనులు ఏం చేస్తాడంటే వీళ్ళు ఆ ఒప్పించేటప్పటికి నువ్వు గొప్ప, నువ్వే గొప్ప అనేటప్పటికి చీపు చేస్తాడు అనమాట. చేసిన తర్వాత మళ్ళీ ఆలోచన చేస్తాడు. కొనేవారు ఈ పనికి ఇంత తీసుకోవాలి కదా, మనము చీపుగా చేసి అని చెప్పి నాలుగు గెలుచుకుంటాడు. మళ్ళీ అతను పొరపాటు చేసేవి నాలుగు గెలుచుకుంటాడు అనమాట. అంటే దానికోసం ఏం చేస్తాడంటే అతను, అంటే ఆడు ఎరుకను కోల్పోయినాడు. వీళ్ళు పొగడడం వల్ల ఎరుకను కోల్పోయి అతను చేసే బ్రోకర్ పనులు చీపుగా చేశాడు. సపోజ్ పనికి 50,000 అనుకో, 20,000 ఇచ్చి నువ్వు పొగిడేశాడు కదా, వీరుడు సూడు విక్రమార్కుడు అంటే తక్కువ చేస్తున్నాడు. అయిపోయిన తర్వాత ఆలోచన చేసిన తర్వాత ఏమవుతుందంటే అయ్యో తక్కువ చేసి నాలుగు తెచ్చుకుంటారు అనమాట. అంటే అక్కడ ఎరుక లేకుండా చేస్తున్నమాట. అందువల్ల అతను ఏం చేశాడంటే ఆ ఎరుక కోసం రావు ఆ మధ్యలో కొట్టే వాళ్ళు పెట్టుకుంటారు. మధ్యలో కొట్టేవాళ్ళని మధ్యలో కొట్టేవాళ్ళు ఎందుకు పెట్టుకుంటారంటే వీళ్ళు పొగిడినప్పుడు బయట వాళ్ళు వచ్చి మీ వీరుడు విక్రమార్కుడు పొగిడినప్పుడు ఈ మధ్యలో పెట్టుకుని వరే నన్ను పొగుడతారు, నేను చీపుగా చేసేస్తాను పనులన్నీ, నష్టపోతాను నేను, ఆ వాళ్ళని పొగిడినప్పుడు మధ్యలో కొట్టండి అని చెప్పి పెట్టుకుంటాడు. అంటే ఆ ఏర్పాటు చేసుకుంటాడు.
రాజగోపాలరావు పొగిడినప్పుడు ఈ మధ్యలో కొట్టామని పెట్టుకొని ఈ మధ్యలో కొట్టాడని చెప్తాను అనమాట. ఈ మధ్యలో కొట్టినప్పుడు గుర్తొచ్చేస్తుంది, ఓహో మన ఎరుకుతో లేమో, వీళ్ళు పనులు మనం జాగ్రత్తగా చేయని చెప్పేసి ఎరుకు వస్తాను అనమాట అతనికి. పొగడ్తల్లో పెట్టినప్పుడు అతనికి ఏం అర్థం కాదనమాట. ఏమంటే అతను, ఒరే నన్ను పొగడతారు మీరు, నన్ను పొగడుతు మీరు అసలు వేసాను రండి, మీరు ఏం చెప్తారు చెప్పండి అని ఆ మధ్యలో కొట్టినప్పుడు అతను గుర్తొచ్చేస్తాడు అనమాట. గుర్తు ఎరుకులోకి వస్తాడు, అప్పుడు ఎరుకులోకి వస్తాడు. కాబట్టి అతను ఎరుకు లేదు కాబట్టి ఆ బయట ఏర్పాటు చేసుకుంటాడు. అదే ఎరుకుంటే అవసరం లేదు, వాళ్ళు పొగిడినప్పుడు మధ్య పోయి చేస్తున్నాడు కాబట్టి చేస్తున్నాడు కాబట్టి ఆ ఎరుకు కూడా దానికోసం బయట నుంచే మధ్యలో ఏర్పాటు చేస్తున్నాడు, రాజగోపాలరావు ఏర్పాటు చేస్తున్నాడు. కానీ ధ్యానం చేసే వారికి అలాంటి బయట ఏర్పాటు అవసరం లేదు. ధ్యానం చేసే వాళ్ళకి బయట ఏర్పాటు అవసరం లేదు, అక్కర్లేదు. అంటే వారిలోనే ఆ ఏర్పాటు ఉంటుంది, వారిలోనే మనలోనే ఆ ఏర్పాటు. మన ఏర్పాటు అంటే మనం బాగా సాధన చేసి మనసును శుద్ధి చేసుకుని బుద్ధిని వికసం చేసుకుంటే మనకి ఆ ఎరుక మనకే కలిగి ఉంటుంది, బయట ఏర్పాటు మనకు అవసరం లేదు. లేదంటే తప్పులు చేస్తాము, అయ్యో అయ్యో అంటాము, మళ్ళీ పాపాలు చేస్తాము, మళ్ళీ ఏమవుతుంటే అవన్నీ కూడా మనం ఎప్పుడు చేసిన తప్పుడు ఆకాశం రికార్డ్ అయిపోతుంటాయి. అయిపోయి తప్పు చేసిన అయ్యో చేసేసామని ఏం చేయలేం. ప్రతిదీ కూడా మనల్ని ప్రకృతి గమనిస్తూ ఉంటుంది, ఏది మాట్లాడినా ఏది చేసినా కూడా అవన్నీ కూడా రికార్డ్స్ లో వెళ్ళిపోతుంది. దానికి మంచి ఎగ్జాంపుల్స్ ఒక సినిమా మంచి ఎగ్జాంపుల్ చెప్పారు. మరి ఎరుకు లేకున్నాడు కాబట్టి మధ్యలో పెట్టుకుంటుంది. మనం ధ్యానం చేసే వాళ్ళకి అలాంటి ఏర్పాటు మనకు అవసరం లేదు, అలాంటి ఏర్పాటు మనలోనే ఉంది. మనలోనే ఉందంటే మనము మనసుని శుద్ధి చేసుకొని శుద్ధిగా ఉండిందంటే కరెక్ట్ గా ఆలోచన చేస్తాము, కరెక్ట్ గా మాట్లాడతాము, కరెక్ట్ గా పనులు చేస్తాము జరుగుతుంది. అందుచేత సహజంగా అటువంటి ఎరుక ఉండాలంటే ధ్యానం చేయాలా, సహజంగా ఎరుక అంటే సాధన పెంచాలా, ధ్యానం చేయాలి. కనుక ధ్యానం చేసే వారికి అటువంటి ఎరుక ఉంటుంది, బుద్ధి ఏర్పాటు అవసరం లేదు. ధ్యానం చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా ఎరుక ఉంటుంది. అంటే అంటే ఆ ఎరుక ఎలా ఏర్పడుతుందంటే కూడా మనం అర్థం చేసుకుంటే సహజంగా కళ్ళు మూసుకుంటాం, మనం ఆలోచనలు వస్తాయి, ఆలోచన కట్ చేసి మళ్ళా శ్వాస పెడుతున్నాం. మనము చేస్తామంటే ఆలోచన మీదకి వెళ్తున్న మనసుని మనము శ్వాసని గమనించమని పెట్టాము. అంటే కట్ చేసి మళ్ళా శ్వాసని గమనిస్తాం అనమాట. ఇది తెలిస్తే ఇది తెలిస్తేనే కట్ చేసామని. ఎప్పుడు తెలుసు మనకి, మన మనసు బయట వెళ్ళిపోయింది, శ్వాస మీద లేదు అని తెలిసినప్పుడే మనము కట్ చేసి ఆ మనసుని మళ్ళీ శ్వాసని గమనించుకుంటాం. నీ మనసు బయట వెళ్ళిపోయింది, మళ్ళీ మనసు శ్వాస మీద పెట్టు అని చెప్పేది ఎవరు? మళ్ళీ మనకి ఇక్కడ ఆత్మే. అది చెప్పేది కూడా ఆత్మే. మరి మనం ఆలోచన చేస్తాం, సంగతి ఏం గుర్తు చేస్తారు మనకి? మనం ధ్యానంలో కూర్చున్నాము, శ్వాస మీద ధ్యాస పెట్టాము, కానీ మనసు వెళ్ళిపోయింది. ఇది మనసు వెళ్ళిపోయింది, శ్వాస మీద లేదు కానీ గుర్తు చేసి ఎవరో ఉండాలి కదా, ఏదో చెప్పాలనుకుంటారు. మనంతా కనుక్కోలేకపోతున్నాను, ఎవరో ఉండాలి కదా. వినిపిస్తుంది మేడం? వినిపిస్తా. శ్వాసని మనసు వెళ్ళిపోయింది, శ్వాసని గమనిస్తున్నాం, మనం కట్ చేసి శ్వాస మీద పెట్టాము, మళ్ళా వెళ్ళిపోయింది మనసు. ఈ మనసు వెళ్ళిపోయింది, నీ శ్వాసని గమనించాలని చెప్పేది ఎవరో ఉండాలి కదా, మూడో వ్యక్తి ఉండాలి కదా. ఆ మూడో వ్యక్తి ఆత్మ. ధ్యానం చేస్తున్నావు, నీ మనసు వెళ్ళిపోయింది, ధ్యానం చేసి అనుకుంటున్నావు, ధ్యానం లేదు, నువ్వు ఆలోచనలో ఉంటావు, మనసు వెళ్ళిపోయింది. కాబట్టి మళ్ళా నువ్వు మనసును తీసుకొచ్చి శ్వాస మీద పెట్టు అని చెప్పాలి ఎవరో మనకి. ఏం చెప్తాం మనకి? అది ఆత్మ గుర్తు చేస్తాం. కాబట్టి ఎవరో చెప్తారే కదా మనకి తెలుసు, కరెక్ట్ చేస్తుంది. కాబట్టి ఆత్మ అంటే గమనించేదాన్ని గమనించడమే ఎరుక. గమనించేదాన్ని గమనించడం ఎరుక. అంటే గమనించేది మనసు, దాన్ని గమనించేది ఆత్మ, అది ఎరుక. అంటే ఇక్కడ ఎరుక అంటే ఆత్మ, ఎరుక అంటే ఆత్మ. అంటే సాధన పెంచితే ఎరుక ఉంటుంది, సాధన పెంచితే మనకి ఎరుక ఉంటుంది. కొంతమంది ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు, ఎక్కువగా అలాంటి వాళ్ళు ఎరుకలో ఒకసారి శ్వాస గమనిద్దామంటే ఏం చేస్తుందంటే, శ్వాసను గమనిద్దామంటే ఆ మనసును నడిపిస్తాం మనం.
పట్టుకొని శ్వాస మీద పెడతామంటే మధ్యలో వెళ్ళిపోతుంది, మళ్ళీ వెళ్ళిపోతుంది మనసు, అలా వెళ్ళిపోతుంది మధ్య నుంచి. మళ్ళా గుర్తు చేసిన నువ్వు పట్టుకొచ్చావు మధ్య వెళ్ళిపోయింది అది, మళ్ళా గుర్తు చేసి మళ్ళా ఏం చేస్తుంది దాని మనసు వేసుకుంటుంది శ్వాస. అందుకే జనరల్ గా ధ్యానాన్ని కూర్చున్నామంటే ఆలోచించేది ఎక్కువ, శ్వాసను గమనించేది తక్కువ. శ్వాసను గమనించేది తక్కువ మనకు. కాబట్టి ఎప్పుడో ఒకసారి గుర్తించినాను ఖచ్చితంగా. అందుకే ఆలోచించేది ఎక్కువ, శ్వాసను గమనించే పెట్టేది తక్కువ. దాన్ని దృష్టి కానీ కంటిన్యూ కనుక్కోగలిగితే వెళ్తూ ఉన్నట్టే. ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నాం, శ్వాస మీద ధ్యాస పెట్టాము, ఆలోచనలు వచ్చినాయి, మనసు వెళ్ళిపోయింది, ఆలోచనలకు వెళ్ళిపోయింది, శ్వాస మీద లేదు లేదు. ఇప్పుడు ఏం చేస్తాం మనం ఇలా కట్ చేసి మనసు తీసుకుని శ్వాస పెట్టాం. అలా పెట్టే ఎరుక ఎవరికి ఎక్కువ ఉంటుందో, అలా పెట్టే ఎరుక ఎవరికి ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఎరుగుతూ ఉన్నట్లు లెక్క. వాళ్ళు ఎరుగుతూ ఉన్నట్టు. లేదంటే మనం కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తాం, శ్వాస గమనిస్తాం, మనసు వెళ్ళిపోతుంది. ఇప్పుడు కనుక్కుంటాం మనం ఏమని, మనసు వెళ్ళిపోయింది, మన శ్వాసను గమనించలేదు ఎప్పుడో కనుక్కుంటాం. ఎప్పుడో లేటుగా కనుక్కునే బదులు వెంటనే గమనించగలిగితే వాళ్ళు ఎరుగుతూ ఉన్నట్టు. మన మనసు వెళ్ళిపోయింది, శ్వాసను గమనించలేదు అని వెంటనే కనుక్కోగలిగితే వాళ్ళు ఎరుగుతూ ఉన్నట్టు, వాళ్ళు ఎరుగుతూ ఉన్నట్టే. మరి ఇది ఎంత చేయగలుగుతున్నాం మనము? సాధన చేసే కొద్దీ మన ఎరుక పెరుగుతుంది. గమనించే శక్తి మనకి పెరుగుతుంది. గమనించే దాన్ని మనం గమనించగలిగే శక్తి మనకి పెరుగుతుంది. అంటే ఎరుక పెరుగుతుంది. అంటే ఎరుక అంటే అదే ఆత్మ. కాబట్టి సాధన పెంచే కొద్దీ మనకి లాభాలు వస్తాయి, కూడా లాభాలు వస్తాయి. విషయం అంటే ఫైనల్ ఈ విషయం అంటే మనం శ్వాస మీద ధ్యాస పెట్టి ధ్యానం చేసేటప్పుడు మనసు వెళ్ళిపోతుంది. నీ మనసు వెళ్ళిపోయింది, ఇక్కడ లేదు, నువ్వు సాధనలో కూర్చోవడము అని గుర్తు చేయాలి కదా. ఆ గుర్తు చేసేదే ఆత్మ. అంటే నేను గమనించేది ఒకటి, దాన్ని గమనించేది ఒకటి. గమనించేది మనస్సు, మనసుని గమనించేది ఆత్మ. ఇంట్లో లేరు కదా ఆత్మ. కాబట్టి గమనించేదాన్ని గమనించగలగడమే అదే ఆత్మ. కాబట్టి ఆత్మ చెప్పినట్టు ఆత్మ ఎప్పుడుంటాం మనము మూడో స్టేజ్ లో వస్తాం అనమాట. అంటే చంచలమైన మనసు హెచ్చరం అవుతుంది, నిత్యమైన మనసు శ్రమణం అవుతుంది, నిర్మల మనసు శూన్యం అవుతుంది. శూన్య స్టేజ్ లో ఆత్మ ఇప్పుడే మనం ఎరుక కలిగి ఉంటాము, అప్పుడే మనం ఎంజాయ్ అయిపోతాము. అదే ఎరుక స్థితి, అదే ధ్యాన స్థితి. కాబట్టి ఇవన్నీ సాధించాలంటే ఈజీ కాదు, మనం అయినా కూడా సాధ్యమే చేయొచ్చు అన్నమాట. అందుకే అర్జునుడు నువ్వు ఏదో గమని చెప్పుడు, శ్రీకృష్ణ భగవానుడు ఏదో గమని చెప్పుడు ఇప్పుడు నువ్వు సింపుల్ గా చెప్పేస్తున్నావు స్వామి, నువ్వు ఆ మనసుని కంట్రోల్ చేయమంటున్నావు, మనసు నిలవట్లేదు, మనం గాడిని ఏ విధంగా బంధించలేము, మనసుని కూడా అక్కడ లేకపోతుంది, చంచలంగా ఉంది, నేను చేయలేకపోతున్నప్పుడు శ్రీకృష్ణ భగవానుడు నువ్వు చేయొచ్చు కరెక్టే, నువ్వు చెప్పింది కరెక్టే, గాడిని ఎలాగో బంధించలేము, మనసును కూడా మనం కంట్రోల్ చేయలేము, కానీ అభ్యాస వైరాగ్యం ద్వారా మనం చేయవచ్చును. అభ్యాసం అంటే అనునిత్య సాధన. అభ్యాసం అంటే అనునిత్య సాధన ద్వారా మనము గట్టిగా చేయవచ్చు. శ్రీకృష్ణ భగవాన్ చెప్పారంట, సాధ్యమే, నువ్వు చేయొచ్చు అని చెప్తారు. కాబట్టి అభ్యాసం అనేది చేయదు. కాబట్టి మనం సాధన పెంచితేనే అని ఎన్నిక పెరుగుతుంది. ఎందుకంటే మనం ఏది మాట్లాడాలన్నా, ఏది వినాలన్నా, ఏది చేయాలన్నా కూడా మనం ఏం చేస్తామంటే మాటలు వేస్తాం. అదే మనసు శుద్ధిగా ఉంటే సరైన మాటలు, సరైన పనులు, సరైన ధ్యాస ఉంటుంది. అదే మనసు శుద్ధిగా లేదంటే ఏదో మాట్లాడేస్తాము, ఏదో పని చేసేస్తాము, ఏదో చెప్పేస్తాము, అయిపోయిన తర్వాత మనకి మాట్లాడేస్తాం, అంటే ఎరుకు లేని స్థితిలో చెప్పాలి. అదే ఎరుకు ఉంటే మనము మనల్ని అదే త్రికరణ శుద్ధిగా ఉంటాం. మాట చేత ఎరుకల అవేర్నెస్ పెంచుకోవాలంటే సాధన పెంచాలి. సాధన పెంచుతుంది మన శక్తి పెరుగుతుంది, శక్తి పెరుగుతుంటే అవేర్నెస్ పెరుగుతుంది, పెరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎరుకలాంటి ఆత్మ చేసే కొద్ది మా సాధన చేస్తే మనకి ఎన్నో లాభాలు వస్తాయి. ఓకే మాస్టర్స్, ఈ రోజు నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.